హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విక్రమ్ని సొంతం చేసుకోవాలని చూసిన ప్రియ ప్రియా చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామచంద్రయ్య. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రియ దమయంతి ఇద్దరూ కూడా రాధ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రియ, మమ్మీ ఎలా మమ్మీ, ఎంత ఎన్ని ప్లాన్లు వేసినా ఆ రాధ మాత్రం ఈ ఇల్లు వదిలి, బావని వదిలి బయటికి వెళ్ళిపోవడం లేదు. ఎలాగైనా ఆ రాధని బయటికి గెంటేయాలి, బావ చేత నా మెడలో తాళి కట్టించుకోవాలి. ఎలా మమ్మీ అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు దమయంతి, ఏమో ప్రియ, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు. దాన్ని చూస్తుంటే ఇక ఈ ఇంట్లోనే పాతుకుపోయేలా ఉంది. ఇక ఈ ఇల్లుని విక్రమ్ని వదిలి వెళ్ళేలా కనిపించడం లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని దమయంతి అంటూ ఉంటుంది. అప్పుడు ప్రియ ఆలోచిస్తూ ఉండగా, మమ్మీ నాకొక ఆలోచన వచ్చింది అనగానే అప్పుడు దమయంతి, ఏంటి ప్రియ, ఏంటా విషయం చెప్పు అనగానే ఇక ప్రియ, మమ్మీ ఎలాగైనా బావని నా సొంతం చేసుకుంటాను, లేకపోతే ఆ బావని రాధ నాకు దక్కనివ్వదు అనగానే అప్పుడు దమయంతి, లేదు ప్రియ, పెళ్లి కాకముందుకు నువ్వు ఇలాంటి వేబి పనులు చెయ్యకూడదు అని దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రియ మాత్రం, లేదు, మమ్మీకి చెప్తే ఇలాగే చేస్తుంది, ఏదో ఒకటి చేసి బావని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి ఆలోచిస్తూ ఇక వెంటనే లవంగం దగ్గరికి వస్తుంది. ఇక ప్రియాని చూసిన లవంగం, ఏంటమ్మా ఇలా వచ్చావేంటి, నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే అప్పుడు ప్రియ, చూడు లవంగం, నువ్వు నేను కలిసి ఒక ప్లాన్ వేస్తున్నాను. విక్రమ్ని నా సొంతం చేసుకోవాలంటే ఆ ప్లాన్ వేయాల్సిందే, కానీ నువ్వు నాకు సహాయం చేస్తావా అనగానే అప్పుడు లవంగం, అదేంటమ్మా అలా మాట్లాడతావు, దమయంతి మేడం మీరు నాకు సమానమే, తను ఆ మేడం ఏది చెప్పినా చేస్తాను, మీరు ఏది చెప్పినా చేస్తాను, చెప్పమ్మా ఏంటది అనగానే అప్పుడు ప్రియ, చూడు లవంగం, ఆ ఇంట్లో వాళ్ళందరినీ మనం ఏదో ఒక ప్లాన్ వేసి బయటికి పంపించాలి, బావొక్కడే ఈ ఇంట్లో ఉండాలి, అలా అయితేనే బావని నేను సొంతం చేసుకోవస్తుంది అని ప్రియ అనగానే అప్పుడు లవంగం, ఎలా అమ్మా, వాళ్ళు బయటికి ఎలా వెళ్తారు, ఏం చేస్తే బయటికి వెళ్తారు అనగానే అప్పుడు ప్రియ, ఏమో లవంగం, నాకు మాత్రం ఏమీ తెలియదు, నువ్వు మాత్రం అందరినీ బయటికి పంపించాలి, బావ మాత్రం నాతోనే ఈ ఇంట్లోనే ఉండాలి అనగానే అప్పుడు లవంగం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో లవంగానికి ఒక ఆలోచన వస్తుంది. చూడండి మేడం, నేను అందరినీ గుడికి తీసుకొని వెళ్తాను, విక్రమ్ని ఇంట్లో ఉండేలా చేస్తాను అని లవంగం అనగానే అప్పుడు ప్రియ, వద్దు లవంగం, గుడికి అవసరం లేదు, కానీ ఇప్పుడు అమ్మ పొలిటీషియన్గా ఎదగాలనుకుంటుంది కదా, అదే అదునుగా తీసుకుందాం. కొంతమంది అమ్మతో మాట్లాడడానికి వస్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి అమ్మని ఏదో మీటింగ్ పెట్టి బయటికి తీసుకువెళ్ళు. ఇక రాధ ఆ టీ కొట్టుకు వెళ్తుంది, బావ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు, ఇక వాళ్ళని తీసుకొని వెళ్తే బావ ఎలా ఇంట్లో ఉండాలో నేను చూసుకుంటాను అని ప్రియ అనగానే అప్పుడు లవంగం, సరేనమ్మా నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. లవంగం, దమయంతి మేడం, దమయంతి మేడం అని పిలుస్తూ ఉంటాడు. ఇక దమయంతి హాల్లోకి వచ్చి, ఏంటి లవంగం, ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావు అనగానే అప్పుడు లవంగం, అమ్మ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ఒక చోటికి మిమ్మల్ని రమ్మని చెప్పారమ్మా, మనం వెంటనే మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలమ్మా అనగానే అప్పుడు దమయంతి, అదేంటి లవంగం, ఇంట్లో వాళ్ళెందుకు అనగానే ఇక లవంగం, చూడండి మేడం, పొలిటీషియన్స్ ఎదగాలనుకుంటున్నావు కదా, అలాగే నీ నీ చుట్టూ ఉన్నాలని కూడా నువ్వు పరిచయం చేయాలి, అందుకోసమే వాళ్ళు ఇంట్లో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నారు అనగానే అప్పుడు దమయంతి, సరే లవంగం తీసుకువెళ్దాం అని చెప్పి ఇక దమయంతి, బావగారు, అత్తయ్య, సునంద అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రామచంద్రయ్య మాత్రం, ఏంటి దమయంతి, ఏం జరిగింది అనగానే అప్పుడు దమయంతి, బావగారు, నేను పొలిటీషియన్గా ఎదగాలనుకుంటున్నాను, అందుకే ఒక్కసారి మీరు కూడా ఇంట్లో వాళ్ళందరూ నాతో పాటు ప్రెస్ మీట్ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అందరినీ పరిచయం చేయాలనుకుంటున్నాను అని దమయంతి అనగానే అప్పుడు రామచంద్రయ్య,
సరేనమ్మా, వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా వెళ్తూ ఉండగా ఇంతలోనే సునంద రాధని, అమ్మ రాధ నువ్వు కూడా రామ్మా అనగానే అప్పుడు రాధ, లేదత్తయ్య నేను టీ కొట్టు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక రాధ టీ కొట్టు దగ్గరికి వెళ్తుంది. ఇక విక్రమ్, ప్రియ ఇద్దరే ఇంట్లో ఉంటారు. అది చూసిన ప్రియ, ఇదే సరైన సమయం, బావని నా సొంతం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఆ ప్లాన్ వేయాల్సిందే అని చెప్పి ఇక వెంటనే ప్రియ కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొని అందులో పాలు పోసి తన దగ్గర ఉన్న కొన్ని బిళ్ళలని అందులో వేస్తూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య తన ఫోన్ మర్చిపోయి ఇంట్లోకి వచ్చేసరికి ఇక ప్రియ కిచెన్లో ఆ పాలల్లో ఏదో బిళ్ళలు వేయడం చూసిన రామచంద్రయ్య ఒక్కసారే షాక్ అవుతాడు. ఇదేంటి, ప్రియ ఏం చెయ్యబోతుంది, ఆ పాలల్లో ఏదో బిళ్ళలు వేస్తుందేంటి అని రామచంద్రయ్య చూస్తూ ఉంటాడు. ఇక ప్రియ ఆ పాలు తీసుకొని నేరుగా విక్రమ్ గదిలోకే వెళ్తూ ఉంటుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, ప్రియ పాలల్లో అవి కలిపి విక్రమ్ దగ్గరికి తీసుకువెళ్తుందేంటి, అంటే ప్రియ ఏదో ప్లాన్ ప్రకారమే మమ్మల్ని బయటికి పంపిస్తుందా, అయితే చెప్తాను అని చెప్పి వెంటనే రామచంద్రయ్య బయటికి వచ్చి, అమ్మ దమయంతి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తాను, మీరు వెళ్ళండమ్మా అనగానే అప్పుడు దమయంతి, సరే బావగారు అని వెళ్తూ ఉంటే అప్పుడు లవంగం, అదేంటయ్య గారు మీరు కూడా వస్తే అయిపోతుంది కదా అనేసరికి ఇక రామచంద్రయ్య, లేదు లవంగం నాకు కాస్త పని ఉంది, మీరు వెళ్ళండి అది చూసుకొని వస్తాను అని చెప్పగానే ఇక దమయంతి వాళ్ళని తీసుకొని వెళ్తుంది. ఇక వెంటనే రామచంద్రయ్య ఇంట్లోకి వస్తాడు. ఇక ప్రియ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, బావా ఇదిగో బావా పాలు తాగు అనగానే ఇక విక్రమ్, అదేంటి ప్రియ అందరూ దమయంతి అత్తగిట్లా బయటికి వెళ్ళారు, నువ్వు వాళ్ళతోని బయటికి వెళ్ళలేదా అనగానే అప్పుడు ప్రియ, లేదు బావా నాకు కాస్త పని ఉంది అందుకే ఆగిపోయాను, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నావు కదా, డ్యూటీకి వెళ్తున్నావు కదా, పాలిద్దామని నీకు పాలు తీసుకొచ్చాను, తాగు బావా అనగానే ఇక విక్రమ్, సరే ప్రియా అని చెప్పి విక్రమ్ ఆ పాలని తాగుతూ ఉంటాడు. ఇక అది చూసిన రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, ప్రియా ఏం చేస్తుంది అనుకొని ఇక చూస్తూ ఉండగా ఇంతలోనే విక్రమ్ పాలు తాగుతాడు. ఇదేంటి ప్రియా, ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, మత్తుగా ఉందేంటి అంటూ ఉంటే అప్పుడు ప్రియా, ఏమీ లేదు బావా అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోతాడు. ఏంటి ప్రియా, నాకు ఏదోలా అవుతూ ఉంది అని అంటూ ఉండగా ఇక ప్రియా వెంటనే, ఏంటి బావా ఏదోలా అవ్వడమేంటి, నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను ఇలా చెయ్యక తప్పడం లేదు, ఈరోజు నువ్వు నేను ఒక్కటైపోతాము, ఇక నువ్వు నా మెడలో తాళి కట్టవలసినది ఒక్కటే ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి మనమిద్దరం ఈ బెడ్ మీద ఉంటాము, ఇంట్లో వాళ్ళందరూ చూసి ఇక మనలకి పెళ్లి చేస్తారు, నేను ఇలా చెయ్యకుండే నువ్వు నాకు దక్కవు బావా అని చెప్పి ఇక ప్రియా విక్రమ్ని సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. వెంటనే ప్రియా దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా ప్రియా చంప పగలగొడతాడు. చి, నువ్వసలు ఆడపిల్లవేనా, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, పాలల్లో మత్తు టాబ్లెట్లు కలిపి నువ్వు విక్రమ్ని సొంతం చేసుకోవాలని చూస్తావా, చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, అంటే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళడం నీ ప్లానా అని చెప్పి ఇక రామచంద్రయ్య ప్రియ మెడ పట్టుకొని బయటికి లాక్కొస్తాడు. ఇక అది చూసిన ప్రియ, ఏంటి పెదనానా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు రామచంద్రయ్య, నోర్మయ్, తప్పు చేయకుండా ఏం చేస్తున్నావు, విక్రమ్కి పెళ్ళయింది, తనకు భార్య ఉంది, పెళ్ళైనా ఆ విక్రమ్ని నువ్వు సొంతం చేసుకోవడం అంటే తప్పు చేసినట్టే కదా, నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావడం లేదు, ఆడపిల్ల అయ్యుండి ఇంత నీచానికి దిగదారుతావా, చి అని చెప్పి ఇక రామచంద్రయ్య ప్రియ చెంప పగలగొడతాడు. ఇక దాంతో ప్రియ, లేకపోతే ఏంటి పెదనాన్న, బావని నేను చేసుకోవాలనుకున్నాను, కానీ నా జీవితాన్ని నాశనం చేసి ఆ రాధ బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది, అది చూసి నేను చూడలేకపోయాను, అందుకే బావతో ఇలా చేస్తేనైనా నా పెళ్లి చేస్తారు అనుకున్నాను అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియ, నువ్వు తప్పు చేస్తున్నావు, విక్రమ్ రాధలు భార్యాభర్తలు మంచి సంబంధం చూసి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతేకాని నువ్వు విక్రమ్ మీద ఇలాంటివి చెయ్యకూడదు అని చెప్పి
ఇక రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇంతలోనే అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక సునంద విక్రమ్ గదిలోకి వెళ్ళేసరికి విక్రమ్ మత్తులో నిద్రపోతూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ విక్రమ్ అని నిద్ర లేపుతూ ఉంటే విక్రమ్ ఎంతకీ లేవకపోవడంతో ఇక సునంద కంగారు పడుతూ, ఏంటన్నయ్య, విక్రమ్ ఎంత పిలిచినా లేవడం లేదు, నాకు చాలా భయంగా ఉంది అనగానే అప్పుడు రామచంద్రయ్య, లేదమ్మా, నువ్వేమీ భయపడకు, ఇదంతా ప్రియా చేసిన గొప్పతనం. విక్రమ్ని సొంతం చేసుకోవాలని ఇక విక్రమ్కి ఆ మత్తుపాలు తాగించి తనని సొంతం చేసుకోవాలని చూసింది అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద చాలా కోపంగా ప్రియా చెంప పగలగొడుతుంది. ఏంటే, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా? ఇంత నీచానికి దిగజారుతావా? ఇదేనా నీ కూతురు పనితనం అని చెప్పి సునంద దమయంతిని అవమానిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ప్రియాని గదిలోకి తీసుకువెళ్ళి, ఏంటి ప్రియా, నిజమా? బావగారు చెప్పింది నిజమా అనగానే అప్పుడు ప్రియా, అవునమ్మా, నిజమే, కానీ ఏం చెయ్యమంటావు? బావ నా సొంతం చేసుకోవాలంటే నాకు ఆ పని తప్ప ఇక నాకు ఏరేది ఏమీ కనిపించలేదు, అందుకే చేశాను అని చెప్పగానే ఇక దమయంతి ప్రియా చెంప పగలగొడుతుంది. చూడు ప్రియా, ఆ రోజు విక్రమ్కి రాధకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసినప్పుడు కూడా నువ్వు ఇలాగే చేశావు. ఆ రోజే నీకు నేను బుద్ధి చెప్పాను, కానీ మళ్ళీ ఈరోజు ఇలా చేశావంటే నిన్ను ఏమనుకోవాలి? ఒక ఆడపిల్ల చేసే పనులేనా ఇవి? నువ్వు అందరి ముందు నా పరువు తీసేశావు కదే అని చెప్పి దమయంతి ప్రియా చెంప పగలగొడుతుంది. ఇక దాంతో ప్రియా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ స్పృహలోకి వస్తాడు. ఇక అందరినీ చూసిన విక్రమ్, ఏంటమ్మా, నాకేం జరిగింది? నేను కళ్ళు తిరిగి కింద పడిపోయానా? నాకింత మత్తుగా ఉందేంటమ్మా అని అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, ఏమీ లేదురా, ఏదో నీరసంగా ఉన్నట్టున్నావు, కళ్ళు తిరిగి పడిపోయావు, డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ వేయించాను, ఏం కాలేదురా, వదిలేయ్ అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, లేదు మామయ్య, నాకంత ఎలాగో ఉంది అనేసరికి ఇక రామచంద్రయ్య, అలాగే ఉంటుందిరా, నువ్వేమి కంగారు పడకు, కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక రామచంద్రయ్య విక్రమ్ని ఆ గదిలో పడుకోబెట్టి బయటికి వెళ్తాడు. ఇక అప్పుడు సునంద, ఏంటన్నయ్య, ప్రియా ఇలా చేస్తుందేంటి? రోజు రోజుకి ప్రియ మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకేదో భయంగా ఉందన్నయ్య. రాధని విక్రమ్ని శాశ్వతంగా విడదీసి విక్రమ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అంతేకాకుండా చూసావు కదా ఎంత నీచానికి దిగజారిందో. లేదన్నయ్య, ఇక మేము ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోతామన్నయ్య అని సునంద అనగానే అప్పుడు రామచంద్రయ్య, అది కాదమ్మా అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే సునంద నందగోపాల్ అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న నందగోపాల్ హాల్లోకి వస్తాడు. ఏంటి సునంద, ఏం జరిగింది అనగానే అప్పుడు సునంద, చూడండి, ఇక మనం ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు. అను, నువ్వు, నేను అందరం కలిసి మనం ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం, పదండి అని సునంద అనగానే ఆ మాటలు విన్న దమయంతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక విక్రమ్ మా చేయి జారిపోయినట్టే. అందుకే వీళ్ళని ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా చెయ్యాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక దమయంతి వెంటనే సునంద దగ్గరికి వచ్చి, ఏంటి సునంద, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమేంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు సునంద, ఏంటదినా చూసుకుంటూ నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రియ ఏం చేసిందో తెలుసు కదా, నా కొడుకు జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. అందుకే ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో ఉండం మేం అని చెప్పి ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు దమయంతి వెంటనే సునంద చేతులు పట్టుకొని, చూడొదినా, నా కూతురు చేసింది తప్పే, ఇక ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు జరగనివ్వను, ప్లీజ్ వదినా, వదిలేయొదినా, దాన్ని క్షమించు అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు సునంద, లేదు, మీకు నా కోడలంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే తనని ఈ ఇంట్లో అందరూ అవమానిస్తూ బాధ పెడుతూ ఎన్నెన్నో మాటలు అంటున్నారు, అవన్నీ బరాయిస్తూ నా కోడలు ఈ ఇంట్లో ఉండాలనుకుంది, కానీ ఇప్పుడు చూసిన పని వల్ల ఇక మేము ఈ ఇంట్లో ఉండలేము అని చెప్పి ఇక అనగానే అప్పుడు దమయంతి ప్రియా వెంటనే అక్కడికి వచ్చి సునంద కాళ్ళు పట్టుకొని, అత్తయ్య, నన్ను క్షమించత్తయ్య, బావ నాకు దక్కలేదన్న బాధలో ఇలా చేశాను తప్ప
కావాలని నేను చెయ్యలేదు. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించు. ఇక ఎప్పుడు ఇలాంటి పని చెయ్యను అని చెప్పి ఇక ప్రియ సునంద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, అమ్మ సునంద వదిలేయమ్మా అనగానే ఇక సునంద అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక దమయంతి మాత్రం, చూడు ప్రియ, ఇప్పుడు నువ్వు ఏ ప్లాను వేయొద్దు. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. చూడు, ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆ రాధని బయటికి పంపించి విక్రమ్ చేత నీకు తాళి కట్టిస్తాను. కానీ ఇలా పిచ్చి పిచ్చి చేతలు చేసి నా పరువు తీయకు అని దమయంతి అనగానే ఇక ప్రియ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధ ఇంటికి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ సైలెంట్గా ఉండడం చూసిన రాధకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఇంట్లో ఇదంతా సైలెంట్గా ఉంది, ఏం జరిగింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అను రాధ దగ్గరికి వస్తుంది. ఇక అనును చూసిన రాధ, ఏంటివి అను, ఇంట్లో ఎవరూ లేరా, ఇంత సైలెంట్గా ఉందేంది అంటూ ఉంటే అప్పుడు అను, వదిన అది కాదు అని చెప్పబోతూ ఉండగా ఇంతలోనే సునంద, అను నీతో ఏం చెప్పాను అవన్నీ ఇప్పుడెందుకు, ముందు లోపలికి వెళ్ళు అనేసరికి ఇక అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది గమనించిన రాధ మాత్రం ఏదో జరుగుతుంది, ఈ విషయం నాకు తెలియనివ్వడం లేదు, ఏంటిది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రాధ మళ్ళీ అను ఒంటరిగా ఉండడం చూసి అను దగ్గరికి వెళ్తుంది. చెప్పు, ఏం జరిగింది అను, అత్తయ్య నువ్వేదో చెప్తుంటే నాకు చెప్పనివ్వడం లేదు, చెప్పు, ఏ విషయం నా దగ్గర దాస్తున్నారు అని రాధ అనగానే అప్పుడు అను, వదిన అది అని చెప్పి ఇక ప్రియ విక్రమ్ విషయంలో జరిగిన విషయం మొత్తం కూడా రాధాకి చెప్తుంది. అది చూసిన రాధ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఒక ఆడపిల్లయుండి ప్రియ ఇలా చేయడమేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు అను, వదిన నువ్వు మాత్రం ఆ ప్రియాతో చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా విడదీసి ఇక నిన్ను బయటికి పంపించాలని చూస్తుందొదిన అని అను అనగానే అప్పుడు రాధ, చూడు అను, మీరేమీ భయపడకండి, ఆ ప్రియా దమయంతి ఇద్దరూ కలిసి నన్నేమీ చెయ్యలేరు అని చెప్పి రాధ అంటుంది. అప్పుడు అను మాత్రం, ఏమో వదిన, నాకు మాత్రం చాలా భయంగా ఉంది అనగానే ఇక రాధ, చూడు అను, నువ్వేమీ భయపడకు, నా గురించి తెలుసు కదా, ఆ ప్రియా సంగతి, ఆ దమయంతి సంగతి నేను చెప్తాను అని ఇక రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా జరిగినందుకు సునంద కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మరి విక్రమ్ ఈ విషయం తెలుసుకొని ప్రియా చెంప పగలగొట్టి ప్రియాని బయటికి గెంటేస్తాడో లేదో తెలుసుకోవాలి. ఇక ఈ విధంగా విక్రమ్ని సొంతం చేసుకోవాలని చూసిన ప్రియా చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రామచంద్రయ్య. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.